Hello my dear students, welcome all of you. Welcome to the lecture of current affairs. Guys, ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డిఫమేషన్. సో స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆల్మోస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్ పాలిటీకి సంబంధించి అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా పాలిటీ విల్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ అండ్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. అండ్ అలాగే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో కొన్ని డిఫమేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫమేషన్ అనేది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఒకవైపు ఒక సిటిజన్కి భావ ప్రకటన వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, సో ఏదైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. ఇలా ఒక పర్సన్ తన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే క్రమంలో కొన్నిసార్లు నిజాలు చెప్పొచ్చు లేదా కొన్నిసార్లు అబద్ధాలని నిజాలుగా చెప్పొచ్చు. సో ఏదైనా కొన్ని అభిప్రాయాల్ని పంచుకునేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆ ఎవరైతే వ్యక్తి పైన ఒక సిటిజన్ ఆరోపణలు చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క పరువుకి లేకపోతే రెప్యుటేషన్కి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవైపు అతని రెప్యుటేషన్ కాపాడుకునే హక్కు తనకు ఉంటుంది, మాట్లాడుకునే హక్కు ఇతనికి ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే ఏ ఆరోపణలు చేసినా అంటే ఇతను ఇలా తప్పు చేశాడు, ఇతను ఇది చేశాడు అంటే ఒక వ్యక్తి పైన ఏవైనా అలిగేషన్స్ చేస్తే అలా వాళ్ళకు పలుకుబడిని యూజ్ చేసుకొని లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ని కానీ లేకపోతే మనీని కానీ యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఎవరైతే అలిగేషన్స్ ఛార్జ్ చేశారో వాళ్ళపైన పరువు నష్టం వేస్తున్నారు. అంటే ఫర్ సపోజ్ నేను ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అతను ఈ తప్పు చేశాడు, అతను ఇన్ని కోట్లు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ వ్యక్తి నా పైన పరువు నష్టం వేస్తుంది. ఈ పరువు నష్టం దావా వేయడం వల్ల నా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. తద్వారా అతను పలుకుబడి యూజ్ చేసి తన పైన వచ్చే విమర్శకులందరిపైన కూడా ఈ పరువు నష్టం వేసి వాళ్ళపైన సివిల్ అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్ రెండూ వేయడం జరుగుతుంది. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఈ డిఫమేషన్ అనేది ఇండియాలో నేరంగా పరిగణించాలా వద్దా, క్రిమినల్ డిఫమేషన్ ప్రస్తుతానికి ఇండియాలో ఏమున్నాయి అండ్ అలాగే దాంట్లో ఏం మార్చితే బాగుంటుంది అంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, సో పరువు నష్టాన్ని క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేయాలా చేయకూడదా, ఒకవేళ క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్, సో ఇది మెయిన్ టాపిక్ క్రిమినలైజేషన్ ఆఫ్ డిఫమేషన్. ఓకే, పరువు నష్టం అనే దాన్ని నేరంగా భావించాలా వద్దా అనేది మన మెయిన్ టాపిక్. సో గైస్ చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ అండ్ అలాగే మెయిన్స్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్ వల్ల యూ కెన్ ఏబుల్ టు రైట్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను. సో మనం చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన పాయింట్స్ మీరు రాయొచ్చు అండ్ అలాగే యూ కెన్ లుక్ అట్ దిస్. సో ఫస్ట్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాను ఎంసీక్యూస్. సెకండ్ బిఏమో 1 to 4 అది ఎందుకంటే రెండు సేమ్ ఆప్షన్స్ వచ్చాయి. సి 1, 2, 3, 4 1, 2, 3, 4 ఓకేనా. సో ఆప్షన్ డి 3 and 4 స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆఫ్టర్ ద టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా రవీంద్ర జడేజా గారు డిఫమేషన్ ఫైల్ చేయడం, అలాగే తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో కేటీఆర్ గారికి మధ్యలో, బండి సంజయ్ గారికి మధ్యలో, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఇలా చాలా సంభాషణలు జరిగాయి. సో ఇదే కాదు, రోజు ఇండియా మొత్తంలో కొన్ని పదుల సంఖ్యలో పరువు నష్టం అనే కేసెస్ ఫైల్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా డిఫరెంట్ జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు డిఫమేషన్ అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి ఇక్కడ ఆర్టికల్ 19 ఎవ్రీ వన్ స్టూడెంట్ నోస్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19లో 6 సెట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, 6 రకాల ప్రాథమిక హక్కులు ఉంటాయి, 1 ABCDEFG. అయితే ఈ ప్రాపర్టీ అనేది 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులలో నుంచి తొలగించి వాటిని జనరల్గా లీగల్ రైట్గా పేయడం జరిగింది. సో కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ లిస్ట్లో నుంచి తీసేయడం జరిగింది. సో నెక్స్ట్ ABCDEG ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటితో పాటు అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా భావాన్ని వ్యక్తపరచవచ్చు, ఎక్స్ప్రెషన్. అయితే ఏం మాట్లాడినా కానీ దానిపైన కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే నేను ఒక వర్గం గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల ఆ వర్గంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినొచ్చు
లేదా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా చేసి వాళ్ళలో వాళ్ళకు గొడవలు సృష్టించడం చేయొచ్చు. సో కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 19లో ఉన్న 6 ఫండమెంటల్ రైట్స్ వీటిపైన కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 19(2) అనే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి మనం చూసినట్లయితే సో చూడండి ఇక్కడ ఉన్నాయి. సో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ 19(2)లో ఒకటి డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డీసెన్సీ, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్, ఇన్సైట్మెంట్ ఆఫ్ ఎన్ అఫెన్స్, పబ్లిక్ ఆర్డర్, మెయింటెనెన్స్ ఆఫ్ సోవరానిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో వీటన్నిటి ఆధారంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మెయిన్ థింగ్ డిస్కస్ చేసినట్లయితే ఆర్టికల్ 19 యూజ్ చేస్తున్నాను. సో 19 యూజ్ చేసుకొని ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడే క్రమంలో దేని ఆధారంగా దానికి సంబంధించి కట్టడిలు ఉన్నాయి? ఒకటి డిఫమేషన్, అంటే భారతదేశంలో ఒక వ్యక్తి తన పరువును కాపాడుకోవడానికి 2 రకాల పాయింట్స్ ఉన్నాయి. అంటే ఏదైనా రాంగ్ ఆరోపణలు వచ్చినప్పుడు అదేంటంటే 19(2)లో మనం ఏదైనా మాట్లాడవచ్చు, కానీ అవతల వ్యక్తి యొక్క పరువుకి నష్టం జరిగే విధంగా, సో రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడుకోకూడదు. సో డిఫమేషన్ అనేది ఒక ఎక్సెప్షన్. ఓకేనా, డిఫమేషన్ అనేది ఎక్సెప్షన్. సో 19(1)(2). నెక్స్ట్, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మనం ఏదైనా మాట్లాడితే, రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే విధంగా ఏదైనా మాట్లాడితే మన ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 499, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 499 ఇదేం చెప్తుందంటే ఎప్పుడైనా కూడా డిఫమేషన్ అనేది ఒక క్రిమినల్ అఫెన్స్. డిఫమేషన్ అనేది క్రిమినల్ అఫెన్స్. సో క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే సెక్షన్ 499 డిఫమేషన్ని క్రిమినల్ అఫెన్స్గా పేర్కొంటుంది. అండ్ అలాగే సెక్షన్ 500 ఇదేం చెప్తుంది? ఎవరైనా కూడా పరువుకి నష్టం జరిగే విధంగా మాట్లాడితే వాళ్ళకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అప్ టు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ ఏదైనా ఫైన్ వేస్తారు లేదా బోత్, ఈ 2 కూడా ఉన్నాయి. సో ఇది క్రిమినల్ లా ప్రకారం. అండ్ అలాగే డిఫమేషన్ని ఒక సివిల్ అఫెన్స్గా కూడా ట్రీట్ చేస్తారు. సివిల్ అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే దానికి సంబంధించిన సెక్షన్స్ 499, 500. సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే సో అతనికి కేవలం కంపెన్సేషన్ మాత్రమే వస్తుంది. అంటే ఏదైనా అంటే నష్టపరిహారం లాగా ఇలా చేసినందుకు సో మీరు ఇతనికి ఇన్ని 100 రూపాయలు, ఇన్ని 1000 రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు నష్టపరిహారం. అంటే ఒక వ్యక్తి యొక్క పరువును కాపాడుకోవడానికి ఇండియాలో ఆర్టికల్ 19 ప్రకారం 19(2)లో డిఫమేషన్. సో మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఒక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టలకు దిగజార్చే విధంగా మాట్లాడకూడదు. అండ్ అలాగే క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తూ సెక్షన్ 499 పరువు నష్టాన్ని ఒక క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేసింది. దాన్ని ఎవరైతే పాల్పడతారో ఆ వ్యక్తి పైన 2 సంవత్సరాల వరకు ఫైన్ లేదా 2 కలిపి పనిష్మెంట్స్ ఉంటాయి. అది సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే కేవలం కంపెన్సేషన్, నష్టపరిహారం మాత్రమే ఉంటుంది. అంటే ఫస్ట్ ఏమో ఆర్టికల్ 19లోనే సొల్యూషన్ ఉంది, సెకండ్ ప్రకారం ఏమో సివిల్ అఫెన్స్ అండ్ క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన నష్టాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే, ఇప్పుడు చూడండి, క్రిమినల్ అంటే క్రిమినలైజేషన్. డిఫమేషన్ అనేది క్రిమినలైజేషన్గా ఉండాలి. అంటే క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేయడానికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్, సపోర్ట్గా ఏమేం వాదనలు ఉన్నాయి అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ని బేస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్స్ అనే ఒక వ్యక్తి వై అనే ఒక వ్యక్తికి పైన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు వై అనే వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి పైన ఏం చేయొచ్చు అంటే, సో నష్టపరిహారం అంటే డిఫమేషన్ కేసు వేసినప్పుడు ఎక్స్ అనే వ్యక్తి పైన ఒక 1 crore రూపీస్ నష్టపరిహారం వేయొచ్చు. అంటే మేబీ ఎక్స్ అనే వ్యక్తి భావ ప్రకటనను యూజ్ చేసుకునే క్రమంలో సో తనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఆధారంగా వై అనే వ్యక్తి పైన ఆరోపణలు చేశారు. ఇది వై తప్పు అని ప్రూవ్ చేసుకొని కోర్టు దగ్గరికి వెళ్తే అప్పుడు ఎక్స్ పైన 1 crore రూపీస్ కంపెన్సేషన్ వేయడం జరిగింది, ఒకవేళ సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ అనుకోండి. ఇప్పుడు ఇతను 1 కోటి రూపాయలు చెల్లించే కెపాసిటీ తనకుంటుందా? చెల్లించే కెపాసిటీ తనకుండదు. సో కాబట్టి ఇప్పుడు డిఫమేషన్ని కేవలం సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే ఇలా లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి లేకపోతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఆ కంపెన్సేషన్ వాళ్ళు కట్టలేకపోవచ్చు. సో కాబట్టి ఇది ఓన్లీ సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే ఇలా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
అదే క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే 1 crore రూపీస్ వీళ్ళు కట్టలేరు కాబట్టి దానికి అదనంగా ఒక 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు. సో ఎందుకంటే 2 సంవత్సరాలు వీళ్ళున్న 1 crore రూపీస్ జనరల్గా సంపాదించడం కష్టం అవ్వచ్చు. సో దాని బదులు క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే అప్పుడు వీళ్ళు 2 years వరకు జైల్లో ఉంటారు. అప్పుడు వీళ్ళ ఇన్కమ్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో ఫస్ట్ థింగ్, క్రిమినల్ అఫెన్స్ ఉండాలి అని చెప్పడానికి ఇన్కమ్ని ఆధారంగా తీసుకున్నారు. ఓకేనా? సేమ్ ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ ఉండకూడదు అని చెప్పి అపోజింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే డిఫమేషన్ని క్రిమినల్ అఫెన్స్గా ఉంచకూడదు అని అపోజ్ చేసే వాళ్ళకు కూడా సేమ్ థింగ్ కనెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఎవరైతే డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో వీళ్ళంతా కూడా వాళ్ళపైన చేసిన ఆరోపణలు, వాళ్ళపైన చేసే అలిగేషన్స్ని కావాలని పరువు నష్టం వేసి వాళ్ళని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. సో ఇన్కమ్ అనేది క్రిమినల్ అఫెన్స్గా ఉండాలి అని చెప్తుంది, ఇన్కమ్ని ఆధారంగా తీసుకొని అది ఉండకూడదని కూడా చెప్తుంది. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆ డబ్బుల్ని యూజ్ చేసుకొని వీళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అప్పుడు ఇతని యొక్క భావ ప్రకటన అండ్ అలాగే వాక్ స్వాతంత్రం అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా గైస్? సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే సెకండ్ పాయింట్. సో ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ అయిపోయింది. సో ఇంటర్నెట్ వరల్డ్లో దెర్ ఈజ్ ఎ పాయింట్ కాల్డ్ యాజ్ అనానిమిటీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు జర్నలిస్ట్ అయిపోతున్నారు, ఎవరికి వాళ్ళు డాక్టర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే కొన్ని లక్షల వ్యూస్ వస్తే నాకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నేను అనేవాడిని ఏవైతే అలిగేషన్స్ చేస్తానో ఎవరికి తెలీదు. సో తెలీదు కాబట్టి నాకు ఇన్కమ్ కూడా వస్తుంది. సో నన్ను ఆపడానికి ఏం ఛాన్సెస్ లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, యూట్యూబ్లో ఒక సెలబ్రిటీకి సంబంధించి వాళ్ళ డివోర్స్ పైన ఒక పెద్ద వీడియో చేస్తాను, వాళ్ళ డివోర్స్ పైన. సో వాళ్ళు ఈ కారణంతో విడిపోతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇలా గొడవలు అవుతున్నాయి, వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇలా హింసించుకుంటున్నారు. అది మనకు తెలియదు, కానీ ఇతనికి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళపైన ట్రోల్స్ కానీ వాళ్ళపైన నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు, డివోర్స్. సో ఇప్పుడు ఇలాంటి అనానిమిటీని మనం ఆపలేకపోతే ఇలాంటి న్యూస్ ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. సో ఎందుకంటే ఈ ఇంటర్నెట్ జనరేషన్లో మనకు గోప్యత అనేది ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఒకవేళ చేసే వ్యక్తి ఎగ్జాక్ట్ అడ్రస్ గవర్నమెంట్కు తెలుస్తుంది కానీ ప్రజలకు తెలియదు. సో ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని కట్టడి చేయాలంటే వీళ్ళకు ఒక భయం అనేది ఉండాలి. సో కాబట్టి డిఫమేషన్ని ఒక క్రిమినల్ అఫెన్స్గా చేస్తే, డిఫమేషన్ని ఒక క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే అప్పుడు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది యొక్క పరువు నష్టం జరగకుండా ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా గైస్? ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేర్ ఈజ్ అన్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ ఆల్సో పర్సనల్ లిబర్టీ అనే పాయింట్ ఉంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అయితే ఈ పర్సనల్ లిబర్టీ అనేది ఇంపార్టెంట్. సో పర్సనల్ లిబర్టీలో ఇండైరెక్ట్గా ప్రైవసీ కూడా ఇమిడి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు 2017లో పుట్టస్వామి కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. పుట్టస్వామి అంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. గోప్యత అనేది కూడా ఒక ప్రాథమిక హక్కు. కానీ ఇదే సుప్రీంకోర్టు అంతకుముందు 1954లో ఎంపీ శర్మ వర్సెస్ సతీష్ చంద్ర కేసులో గోప్యత అనేది ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని చెప్పింది. ఇదే సుప్రీంకోర్టు 1962లో కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ కూడా గోప్యత అనేది అంటే ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుల్లో పార్ట్ కాదని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు 2017లో పుట్టస్వామి కేసులో మాత్రం ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగం అని చెప్పింది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలంటే, అంటే నా యొక్క ప్రైవేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి, అంటే నా పర్సనల్ మ్యాటర్లోకి అవతల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళపైన ఒక భయం, ఒక వార్నింగ్ అనేది ఉండాలి. సో భారతదేశంలో ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 21ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో డిఫమేషన్ అంటే ప్రైవసీని కాపాడే క్రమంలో డిఫమేషన్ అనేది క్రిమినలైజేషన్గా ఉంటేనే మంచిది అనే పాయింట్ చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది థర్డ్ పాయింట్. ఓకేనా? ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సెక్షన్ 499 అండ్ సెక్షన్ 500 ఈ రెండిట్లో కూడా క్రిమినల్ అఫెన్స్ అండ్ దానికి సంబంధించిన పనిష్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఏవైనా అలిగేషన్స్ గుడ్ ఫెయిత్, అంటే
మంచి ఉద్దేశంతో, అంటే మీ దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ నిజం చెప్పడం వల్ల సమాజానికి ఒక బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటే, అలా మంచి ఉద్దేశంతో మీరేవైనా అలిగేషన్స్ చేసినట్లయితే అప్పుడు మీ పైన ఎటువంటి క్రిమినల్ అఫెన్స్ అనేది ఉండదు. సో సెక్షన్ 499 500లోనే మంచి ఉద్దేశంతో మీరు క్రిమినల్ అంటే విమర్శించవచ్చు, అది డిఫమేషన్ కిందకు రాదు అని చెప్పింది కాబట్టి అందులో ప్రాబ్లమే లేదు. సో కాబట్టి ఇండియాలో డిఫమేషన్ అనేది క్రిమినల్ అఫెన్స్గానే ఉంచాలి అని చెప్పడానికి 4 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ని ఆధారంగా చేసుకొని, అండ్ నెక్స్ట్ అనానిమిటీని ఆధారంగా చేసుకొని, అండ్ నెక్స్ట్ ప్రైవసీని ఆధారంగా చేసుకొని సెక్షన్ 499 500లోనే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ అసలు డిఫమేషన్ని క్రిమినలైజేషన్ చెయ్యకూడదు అని చెప్పడానికి సపోర్టివ్గా స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రిమినలైజేషన్, అంటే డిఫమేషన్ని క్రిమినలైజేషన్ చేయకూడదు. అపోజ్ అంటే డిఫమేషన్ షుడ్ నాట్ బి క్రిమినలైజ్డ్, అంటే డిఫమేషన్ని నేరంగా పరిగణించకూడదు అని చెప్పే వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినప్పుడు చూసాం కదా, ఇన్కమ్ అనే పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా అంటే చాలా పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే చాలా వెల్దీ బిజినెస్ క్లాస్ పీపుల్, లేకపోతే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా సివిలియన్ యొక్క స్పీచెస్ని తగ్గించడానికి, అంటే వాళ్ళ యొక్క డబ్బు పరపతిని యూజ్ చేసుకొని అవతల వాళ్ళను మాట్లాడుకుంటా చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మీటూ ఉద్యమం ఉంది. సో నేను ఒక సెక్షువల్ అబ్యూజ్మెంట్కి గురి అయ్యాను అని ఒక వ్యక్తి వచ్చి చెప్తుంది అంటే ఇలా తను చెప్పగలుగుతుంది అంటే తనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు తన పైన డిఫమేషన్ కేసు వేస్తారు, తనల్ని కోర్టు మెట్లు ఎక్కిస్తారు, తనల్ని ఇబ్బంది పెడతారు అని చెప్తే తను మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయా? సో ఉండవు. సో కాబట్టి ఇది పవర్ఫుల్ పీపుల్కి ఒక ఆయుధంగా మారుతుంది అనే పాయింట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాసిక్యూషన్. సో డిఫమేషన్కి సంబంధించిన ప్రాసిక్యూషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఇంటరాగేషన్ ప్రాసెస్ చాలా భయంకరంగా ఉంది, చాలా భయాందోళనలకు గురి చేసే విధంగా ఉంది. సో కాబట్టి అది ఉండకూడదని చెప్తుంది. నెక్స్ట్ పబ్లిక్ ఆర్డర్. సో ఇది ప్రజా వ్యవస్థకు భంగం కలుగుతుంది, అంటే జనరల్గా పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటికీ ఇబ్బంది కలిగి ఇది ఒక ప్రజా వ్యవస్థకు ఇబ్బంది కలిగే అంశంగా తయారవుతుంది అనే పాయింట్ని చెప్తుంది. ఓకేనా గైస్? సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, డిఫమేషన్. సో డిఫమేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ టర్మ్ for legal claim involving injury to one's reputation or that lowers the reputation of an individual caused by a false statement. అంటే రాంగ్ స్టేట్మెంట్ తోటి ఒక వ్యక్తి యొక్క పరువుకి నష్టం కలిగిస్తే ప్రాబ్లం, కానీ కరెక్ట్ స్టేట్మెంట్స్తో పరువు నష్టం జరిగితే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో డిఫమేషన్ అనేది సివిల్ అండ్ అలాగే క్రిమినల్ అఫెన్స్ రెండుగా కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకవేళ చూడండి సివిల్ రాంగ్ అయితే అదొక సివిల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తే కేవలం కంపెన్సేషన్ మాత్రమే ఉంటుంది. అదే ఒక క్రిమినల్ లా అనుకోండి, సో వాళ్ళకి ఏమవుతుంది, పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, పనిష్మెంట్ ఉంటుంది, కంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో మీకు సెక్షన్ 499 గురించి చెప్తుంది. సో సెక్షన్ 499కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా, దాట్ కండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ టచింగ్ ఎనీ పబ్లిక్ క్వశ్చన్ అండ్ మెరిట్స్ ఆఫ్ ద పబ్లిక్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇంప్యూటేషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పబ్లిక్ గుడ్, ప్రయోజనాల కోసం మీరు మంచి స్టేట్మెంట్స్ ఇస్తే దానికి మాత్రం పెద్దగా ఏం నష్టం జరగదు. సెక్షన్ 500, సో ఇదేం చెప్తుంది, పనిష్మెంట్ ఎన్ని రోజుల వరకు ఇస్తుంది, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే అప్ టు 2 years, అంటే ఖచ్చితంగా 2 years కాదు, అది 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు, ఇంత ఏదైనా ఉండొచ్చు. ఓకే, లేదా ఫైన్ లేదా రెండు. సో చూడండి, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిఫమేషన్ అనేది క్రిమినల్ అఫెన్స్గా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. ఓకే, సో నెక్స్ట్ 19కి ఎలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి, వై డిఫమేషన్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ క్రైమ్ ఇన్ ద లా. సో డిఫమేషన్ని ఎందుకు క్రైమ్గా పెట్టాలనుకుంటున్నారంటే, డిఫమేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ బికాస్ రెప్యుటేషన్ ఈజ్ అన్ అసెట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా పరువు అనేది ఒక ఆస్తి లాంటిది. సో దానికి డ్యామేజ్ జరిగితే సో తనకు డెఫినెట్గా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి డిఫమేషన్ అనే పాయింట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి సొసైటీలో, చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఫమేషన్ యాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్గా ఉండడమే కరెక్ట్ అని చెప్పడానికి ఉన్న ఆర్గ్యుమెంట్స్, ఒకటి దేశంలో ఉన్న
ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఇంకొకటి ఇంటర్నెట్లో ఉన్న అనానమిటీ, అండ్ అలాగే ఫండమెంటల్ రైట్లో ప్రైవసీ అనే ఆర్టికల్ 21 ప్రకారం అందరినీ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి అది. నెక్స్ట్ చూడండి ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఏంటి 49 అండ్ సెక్షన్ 500లో ఏమని ఉన్నాయి, ఎనీ స్పీచ్ ట్రూత్ఫుల్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆర్ పబ్లిక్ గుడ్. సో ప్రజలకు సంబంధించి మంచిగా ఆలోచించి ఉంటే గుడ్ ఫెయిత్ కోసం ఉంటే అది ఏమి ఇబ్బంది కాదు అని చెప్పి చెప్తుంది. సో నెక్స్ట్ డిఫమేషన్కి అగెనిస్ట్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ హ్యావ్ డీక్రిమినలైజ్డ్ ద డిఫమేషన్ని ఒక నేరంగా పరిగణించడం అనేది ఆపేశారు. సో దాన్ని కేవలం సివిల్ అఫెన్స్గా మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. సో ఇండియా కూడా అలాగే చేయాలి అని చెప్తుంది. చూడండి మిస్యూజ్ ఆఫ్ ద క్రిమినల్ లా రిలేటెడ్ టు ద డిఫమేషన్ బై ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ పీపుల్. సో వీళ్ళంతా కూడా దాన్ని మిస్యూజ్ చేయడానికి ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఈ డిఫమేషన్ యొక్క ప్రొసీజరే ప్రజలకు ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ లాగా, ఒక కైండ్ ఆఫ్ బలవంతం లాగా ఉంటుంది. సో అందుకోసం దాన్ని క్రిమినల్ అఫెన్స్గా ఉంచకూడదు. నెక్స్ట్ పబ్లిక్ ఆర్డర్, సో ప్రజా వ్యవస్థకు అది భంగం కలిగిస్తుంది అనే పాయింట్ ఇది చెప్తుంది. సో ఇవి గైస్, సో క్లియర్ కట్గా మనకు డిఫమేషన్ క్రిమినల్ అఫెన్స్గా ఉండాలి అని చెప్పే వాళ్ళ వాదనలు, క్రిమినల్ అఫెన్స్గా ఉండకూడదు అని చెప్పే వాళ్ళ వాదనలు, 4 ఆర్గ్యుమెంట్స్, దానికి సంబంధించిన కేసెస్, ప్రైవసీకి సంబంధించిన కేసెస్, డిఫమేషన్కి సంబంధించిన కేసెస్. ఒకటి రమణి కేసు అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కేసు. ఈ 2 కేసెస్ని మీరు కోట్ చేయొచ్చు. ప్రైవసీని యూజ్ చేసేటప్పుడు మనము ఎంపీ శర్మ వర్సెస్ సతీష్ చంద్ర అండ్ అలాగే దాంతోపాటు సతీష్ చంద్ర కేసు కానీ, లేకపోతే కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే పుట్టస్వామి కేసు కానీ మీరు హైలైట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్, ఇది డిఫమేషన్కి సంబంధించి షార్ట్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ అలాగే మీకు అడిగిన ప్రిలిమినరీ బేస్డ్ క్వశ్చన్కి ఆన్సర్ డిఫమేషన్ ఇస్ క్రిమినల్ అఫెన్స్ అండ్ ఆల్సో సివిల్, సెక్షన్ 419 అండ్ 500 దానికి సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ అని ఇచ్చాను, ఓన్లీ అనిస్తే ఇది కాదు, మిగతా పాయింట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ 14, 19, 21 ఈ మూడింటిని కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఎందుకంటే ఒకదానికొకటి ఇప్పుడు చూడండి 19 డిస్కస్ చేస్తున్నాం, ఇండైరెక్ట్గా 21కి కూడా కనెక్ట్ అయింది. అందరినీ సమానంగా చూడాలని చెప్తుంది 14. సో అఫ్ కోర్స్ దీనికి ఇంకా చాలా పెద్ద రీజన్ ఉంటుంది, దాన్ని మళ్ళీ తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ద ఆన్సర్ టు దిస్ ఈజ్ ఆప్షన్ బి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.